హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 1 25th జూలై షిఫ్ట్ 2 ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది జెంటిల్. జెంటిల్ అంటే మైల్డ్ గా అని, సింపాథటిక్ గా అని. మైల్డ్, టెండర్, కైండ్, సింపాథిక్. ఓకే. ఫియర్స్ అంటే అగ్రెసివ్ కి సంబంధించింది. అగ్రెసివ్, వైలెంట్. ఫెరోషియస్ అంటే ఫియర్స్ అనే వస్తుంది. క్రూయల్ తెలిసిందే కదా, ఇంటెన్షనల్ గా సఫర్ చేయటం. మై ఫ్రెండ్ మీరా అండ్ హర్ మదర్ ఈజ్ విజిటింగ్ అనము, ఆర్ విజిటింగ్ అంటాము. పారాజంబుల్స్, several times I have visited the narrow, dirty streets where the poor live, and I grow hot and indignant to think that people should be content to live in fine houses and become strong and beautiful, while others are condemned to live in hideous, sunless tenements and grow ugly, withered, and cringing. Okay. In the dear little creatures, they crouch in my heart and haunt me with a constant sense of pain. The children who crowd these greeny alleys. These greeny alleys. What greeny alleys? Those greeny alleys are mentioned in A. A తర్వాత C రావాలి. ఆప్షన్ 1 లో ఉంది, ఆప్షన్ 2 లో లేదు, 3 లో లేదు, 4 లో ఉంది. ఫస్ట్ లెటర్ డీనా, బీనా చూద్దాము. Dear little creatures, they crouch in my heart and haunt me with a constant sense of pain. Pain starting ఎందుకు వస్తుంది pain? In the country, one sees only nature's fireworks and one's soul is not saddened by the cruel struggle for mere existence that goes on in the crowded city. So D తో స్టార్ట్ అవ్వాలి, B తో కాదు. వాళ్ళని చూసి అతనికి సెన్స్ ఆఫ్ పెయిన్ వచ్చిందనమాట. సో లాస్ట్ లో బి రావాలి. నెక్స్ట్, డస్టర్ ఆపోజిట్. డస్టర్ అంటే దుమ్ము దుమ్ము ఉండటం, ఆపోజిట్ క్లీనింగ్. నెక్స్ట్, స్కాటర్డ్ ర్యాండమ్ గా థింగ్స్ ఉంటాయి. స్ప్రింకిల్డ్ అంటే డ్రాప్లెట్స్. పౌడర్డ్, పౌడర్డ్ అంటే కోటింగ్ సంథింగ్ విత్ పౌడర్. Anti-party activities improved my relations with an opposition అనము, with what do we say, with the opposition అంటాము. నెక్స్ట్, యాండ్రీమ్ ఆఫ్ కంపల్సరీ, వాలంటరీ కదా. ఆబ్లిగేటరీ అంటే ఇట్ ఈస్ యూజువల్లీ డ్యూ టు ఎ లా ఆర్ ఎ రూల్. రిక్వైర్డ్, ఇది ఖచ్చితంగా అవసరం. ఓకే. మ్యానిటరీ అన్న అదే రిక్వైర్డే వస్తుంది. వాలంటరీ అంటే నువ్వు చేయకపో. సబ్సిడరీ అంటే సపోర్ట్ లాగా. ఓకే. నెక్స్ట్, ఎట్ క్రాస్ పర్పసెస్. ఎట్ క్రాస్ పర్పసెస్ అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? నీ ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ మ్యాచ్ అవునప్పుడు, అంటే నువ్వు నేను డిసగ్రీ అయినప్పుడు. సో డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ ఐడియాస్ ఎట్ క్రాస్ పర్పసెస్. సినానిమ్ ఆఫ్ కమిట్మెంట్, సారీ కమిటెడ్. కమిటెడ్ అంటే డెడికేటెడ్ గా ఉండటం. సో అఫిలియేటెడ్ అంటే కనెక్టెడ్ టు, కనెక్టెడ్, అసోసియేటెడ్. ఓకే. నెక్స్ట్, ఇన్క్లైన్డ్ అంటే హ్యావింగ్ టెండెన్సీ టువర్డ్స్ సంథింగ్. నెక్స్ట్, అపాథెటిక్. అపాథెటిక్ అంటే ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవటం అన్నమాట. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్.
నెక్స్ట్ నెవర్ చేంజింగ్ అండ్ దేర్ ఫోర్ బోరింగ్, మోనోటోనస్ అంటాము. సో మోనోటోనస్ అంటే దాంట్లో ఎటువంటి వెరైటీ ఉండదు, అదే విధంగా ఉంటుంది ఎంతసేపు అయినా కానీ. సో దాన్ని మోనోటోనస్ అంటాము. అవుట్ డేటెడ్ వేరు. అవుట్ డేటెడ్ అంటే ఇట్ ఈస్ నో లాంగర్ ఇన్ యూస్. ఇంప్రాక్టికల్ అంటే నాట్ యూస్ఫుల్. ఐడియలిస్టిక్ అంటే విత్ నోబుల్ ప్రిన్సిపల్, చాలా రియలిస్టిక్ గా ఉండటం. ఇంతకన్నా రియలిస్ట్ నోబుల్ ప్రిన్సిపల్స్ బాగుంటుంది. హ్యావింగ్ నోబుల్ principles. So never changing, boring, monotonous. Active voice was not made by you. The painting was not made by you. So you వచ్చింది కాబట్టి past did not రావాలి, should not, does not, do not కాదు, did not, third option. Next. All the horses except one always behaved in a rough manner when Robert కమ్ టు క్లీన్ ద స్టేబుల్. సో బిహేవ్డ్ అనేది మనకి అంత పాస్ట్ టెన్స్ లోనే ఉంటుంది కదా. సో కమ్ కాదు, కేమ్ రావాలి. నెక్స్ట్ ఐ హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్స్ అనము హోంవర్క్ అంటాము. హీ వాస్ ప్రైజ్డ్ బై హిస్ ఫాదర్. సో was praised ఉంది కాబట్టి ప్రైజ్డ్ రావాలి. హిస్ ఫాదర్ ప్రైజ్డ్ హిమ్. హ్యాడ్ ప్రైజ్డ్ రాదు, ప్రైజెస్ రాదు, హ్యాడ్ ప్రైజ్డ్ రాదు, ప్రైజ్డ్ హిమ్. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ బంపీ. బంపీ అంటే రఫ్ గా ఉండటం, ఇర్రెగ్యులర్ గా ఉండటం. ఓకే. సో యాంటోనిమ్ అడిగారు, స్టడీ. జర్కీ అంటే సడన్ మూమెంట్స్ అన్నమాట. అన్ఈవెన్, బంపీ ఒకటే. చాపీ, చాపీ అంటే చాపీ అండ్ బంపీ కూడా ఒకటే, ఇర్రెగ్యులర్ మోషన్. చాపీ అంటే ఇర్రెగ్యులర్ మోషన్. నెక్స్ట్ యు మస్ట్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద మ్యారథాన్ దిస్ ఇయర్ వితౌట్ ఎనీ ట్రైనింగ్. ఇట్ ఈస్ అన్ అన్రియల్ హోప్ ఆన్ యువర్ పార్ట్. అన్రియల్ హోప్ ఆఫ్ ఫ్యాంటసీ అంటే పైప్ డ్రీమ్ అంటాం. ఏ పైప్ డ్రీమ్. ఫ్యాంటసీ ఎస్వై వస్తుంది. ఓకే. సో ఏదన్నా అన్రియలిస్టిక్ హోప్ కానీ ఫ్యాంటసీనిగా మనం పైప్ డ్రీమ్ అంటాము. క్యారింగ్ కోల్ టు న్యూ క్యాజిల్ అంటే సంథింగ్ డూయింగ్ అన్నెసెసరీ. unnecessary things, doing unnecessary things. A willow the wisp. A willow the wisp అంటే difficult to achieve. Next, to lose one's temper, to get angry. Okay. Next, many species of bamboo flower once in several years and then die. What once in several years? So start అవ్వదు. The stem itself is hollow and is connected to a network of rhizomes. దేని స్టెమ్ బీతో కూడా స్టార్ట్ అవ్వదు. రూట్స్ గ్రో అవుట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఆఫ్ rhizomes. విచ్ నెట్వర్క్? దేని నెట్వర్క్? సీతో కూడా స్టార్ట్ అవ్వదు. DBCA. Bamboo is a variety of grass with a woody, many jointed stem. Next, the commanders entered by force into terrorists. Entered by force అంటే broke into అంటే ఫోర్స్ గా ఇల్లీగల్ గా ఎంటర్ అవటం అనమాట. బ్రోక్ డౌన్ అంటే రిపేర్ అవటం, టు స్టాప్ వర్కింగ్.
బ్రోక్ విత్ అంటే బ్రేకప్ అంటారు కదా, టు ఎండ్ రిలేషన్షిప్. బ్రోక్ ఆఫ్, బ్రోక్ ఆఫ్ అంటే టు డిస్కంటిన్యూ. నెక్స్ట్, తెలుగు సెంటెన్స్ విత్ నో ఎర్రర్. ఫర్ ప్రెసిడెంట్ స్పెల్లింగ్ తప్పు, మేకింగ్ హెల్త్ కేర్ తప్పు, హెల్త్ కేర్ ఇది అఫోర్డబుల్, అఫోర్డబుల్ తప్పు. థర్డ్ వన్, ప్రెసిడెంట్ కూడా తప్పే ఇక్కడ. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ హెరాస్మెంట్. హెరాస్మెంట్ ఏంటమ్మా, హెచ్ఏఆర్ సింగిల్ టైం వస్తుంది, ఎస్ డబుల్ టైం వస్తుంది. ఏంటి హెరాస్మెంట్ అంటే అనాయ్ చేయటం, అటాచ్ చేయటం ఒక కంటిన్యూస్ గా ఒక పర్సన్ ని. ఓకే. రెసీట్, రెసీట్ అంటే బిల్ అన్నమాట, ప్రింటెడ్ బిల్ కానీ రిటర్న్ బిల్ కానీ రిసీట్ అంటాము. నెక్స్ట్, ఏదైనా మనం పే చేసినప్పుడు వాళ్ళు ఇచ్చేది మనకి రిసీటే కదా. టెక్నికల్లీ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ తో ఉంటుంది. వ్యాక్సినేట్ తెలుసు కదా, ఒక డిసీజ్ నుంచి ప్రివెంట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది వేసుకోవాలి. ఆ ప్రాసెస్ ని నాన్ ఫామ్ వ్యాక్సినేట్, వర్బ్ ఫామ్ వ్యాక్సినేట్ అవుతుంది. నెక్స్ట్, ఎస్టర్డే ఐ ఓట్ ఓన్లీ ఏ డాష్ ఆఫ్ యాపిల్స్ ఫర్ మై డిన్నర్. పయర్ పియర్ పేర్ కాదు, పెయిర్. పయర్ అంటే ఏంటి అంటే ఆ, ఒక స్ట్రక్చర్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బాడీ ఆఫ్ వాటర్. స్ట్రక్చర్ that extends into a body of water. పియర్, పియర్ అనేది ఒక ఫ్రూట్ కదా. పేర్, పేర్ అంటే టు రిమూవ్ అవుటర్ లేయర్. నెక్స్ట్, ఏంటి ఇందులో ఇచ్చారు. ఎస్, since the 17th century, manure has been utilized in agriculture. In those days, they did not know how plants got the dash they needed. So plants maintenance కాదు, nutrients. They did not know how plants got nutrients they needed. They would toss wood debris, fish remains, and other side effects in an unfilled land to dispose of them. However, it wasn't long before people began to notice that the grass, bushes, and shrubs they were beginning to dash, cherish, rise, flourish, tend. Flourish అంటాము. చెరిష్ అంటే ఎవరు ఏదైనా ఒక దానిని ట్రెజర్ చేసుకోవటం, టు ట్రెజర్ సంథింగ్ అంటాము. రైజ్ అంటే ఆ, మనం మనకగా ఎలివేట్ చేయటం, లిఫ్ట్ చేయటం. టెండ్ అంటే టు లుక్ ఆఫ్టర్ సంథింగ్, టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ వస్తుంది. సో ఫ్లరిష్ అంటే టు డెవలప్ వస్తుంది, గ్రాస్ డెవలప్ అవుతుంది. And they came into conclusion that soil supplied that the plants with the nutrients they needed, and that organic remains could aid in this process because manure is dash from animals and plants. Manure is extracted. Plants, animals which extract చేయంగా construct చేయము, build చేయము, derive. They are derived from animals and plants. ఇక్కడ నుంచి చదువుదాం. Commercial fertilizers, in contrast to manure or inorganic substances అంటాం. Inorganic substances that do not alter the structure of the soil. Their function is to provide the sprouting plants with additional nutrients. A farmer ought to know when and how to apply. అదంతా లాస్ట్ కదా. Rainwater could wash away these fertilizers or they would end up
dash the plants instead. So rainwater could wash away these fertilizers, లేకపోతే అవి either washes these fertilizers or they could end up harming the plant and costing the farmer money. Okay. సో హార్మింగ్ వస్తుంది అంటే టు డ్యామేజ్ అని అండ్ ఇది గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్ బాయ్.